హబ్సిగూడకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు నంద్యాల రఘురామరెడ్డి అరుదైన ఘనత సాధించారు. వారు మాట్లాడుతూ పదవీ విరమణ తరువాత కూడా నేర్చుకోవాలి అనే తపనను కొనసాగిస్తూ ఆయన మొత్తం 900 ఆన్లైన్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అసాధారణ విజయానికి గుర్తింపుగా ఆయన పేరు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. వయసు అనేది విద్యకు అడ్డంకి కాదని నిరూపించిన రఘురామరెడ్డి జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే సంకల్పంతో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆయన సాధించిన ఈ ఘనత యువతతో పాటు అన్ని వయసుల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది అని అన్నారు. రఘురామ్ రెడ్డి అండి నా పేరు. నేను హైదరాబాద్ హబ్సిగూడ వాసిని. నేను ఆన్లైన్లో 900 కోర్సులు చేసినందుకు గాను నాకు వరల్డ్ రికార్డు ఇచ్చారు. ఈ 900 కోర్సులు చేయటానికి నాకు 18 ఇయర్స్ పట్టిందండి. ఈ కోర్సులు చేయటం అనేది ఒక సీనియర్ సిటిజన్గా నాకు ఎంతో ఆనందం ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఎడ్యుకేషన్ రిటైర్ అయినాక ఏదో ఒక పని చేద్దామని అనుకొని ఏం పని చేయాలని ఆలోచించుకుంటూ చదువుకుంటే మంచిది కదా, చదువు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. ఎంత చదివినా కూడా చదువు మనం చదివింది 5% కంటే ఎక్కువ చదివి ఉండము. అందుకని ఎంత చదువుకున్నా మంచిదేనని చెప్పి చదవాలని మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టి ఒక 10 కోర్సులు 20 కోర్సులు చేసినాక ఆన్లైన్ ఆలిసన్ కోర్సెస్ అని ఉంది, ఐర్లాండ్ వాళ్ళది. దాంట్లో మొదలుపెట్టినాక నాకు దానిలో ఆనందం కనపడ్డది. చాలా బాగున్నాయి కోర్సులు కూడా, సబ్జెక్ట్స్ కూడా వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. పొలిటికల్ సైన్సు, కమ్యూనిటీ డెవలప్మెంటు, ఎన్విరాన్మెంట్ డెవలప్మెంటు, ఎర్త్ మేనేజ్మెంటు, అకౌంట్సు, ఇలా ఏది చేసుకున్నా కానీ ఇన్ని రకాల కోర్సులు చదువుతూనే కొంది నాకు ప్రపంచం గురించిగా ఇంకొంచెం నాకు తెలిసిన దానికంటే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టుగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇన్ ఎడిషన్ టు దట్ ఒక సీనియర్ సిటిజన్ అయినాక యావగేషన్స్లో నాకు ఈ చదువు మీద కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఆ యావగేషను చాలా మంచిది అనిపించింది. ఇంకొక రకంగా ఏదో వేస్ట్ చేసుకోకుండా టైము పైన నేను చదువుకుంటుంటే ఈ సీనియర్ సిటిజన్కి వచ్చే కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఈ డెమెన్సీ అవన్నీ మనిషికి ఆలోచనలలో మతిమరుపులు రావడం ఇట్లాంటివన్నీ అవన్నీ కూడా తగ్గిపోతాయనే ఒక నమ్మకం ఉంది. నిజంగా నేను చేస్తున్నందుకు నేను కోర్సులు రాయగలుగుతున్నానంటే నాకు అది రాలేదు, అది రావడానికి కూడా నాకు చాలా ఆలోచిస్తుందని నాకు ఒక తృప్తి ఏర్పడ్డది నాకు ఇప్పుడు. సో ఇవన్నీ నేను సీనియర్ సిటిజన్కి చెప్పేది కూడా అదేనండి. టైం వేస్ట్ చేసుకోకుండా నేనేం చేయాలి ఎట్ట చేయాలనే బాధలు పడే పని లేకుండా ఎంతో కొంత చదివి వచ్చి ఉంటుంది మీకు. ఆ చదువుని కొంచెం ఉపయోగించుకుంటూ ఇలాంటి కోర్సులు చేసుకుంటూ వస్తే మీ టైంపాస్ మీకు బాగా అవుతుంది. ఇప్పుడు నేను నాలాంటి వాడే చేయగలేదు, ఎవరైనా చేయొచ్చు. అది అందరము చదువుకున్న వాళ్ళమే. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సి స్టాటిస్టిక్స్, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్. నేను ఇప్పుడు 900 చేసిన దానికి ఈ రికార్డులు వచ్చినాయి నాకు. నా నెక్స్ట్ టార్గెట్ 1200 అండి. 1200 కోర్సులు చేస్తాను, ఎన్ని సబ్జెక్ట్స్లో కూడా. ఇది నేను నా సీనియర్ సిటిజన్కే కాదండి, స్టూడెంట్స్కి ఎవరికైనా చెబుతున్నాను. సెల్ ఫోన్ పట్టుకొని ఏయో రకరకాలు చూసుకుంటా, ఇప్పుడు సెల్ ఫోన్లో ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ గురించి కూడా చాలా వస్తుంది ఇవన్నీ. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలియకుండానే ఎందులోకో దారితీస్తుంది. పిల్లలకి తెలియకుండానే జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయినాక వెనక్కి రాలేకపోతున్నారు. దానికంటే కూడా ఈ చదువులో ఏదో ఒక మోడల్ కోర్సులు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని చేస్తుంటే వాళ్ళ చదివే కాకుండా వాళ్ళకి నాలెడ్జీ పెరుగుతుంది, కొంత టైం కూడా కరెక్ట్గా స్పెండ్ చేశారనే ఒక పాయింట్ వస్తుంది వాళ్ళందరికీ. సో నా రిక్వెస్ట్ స్పెషల్గా స్టూడెంట్స్కి, సీనియర్ సిటిజన్కి, చదవండి. చదువు ఒకటే మన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేంది, లైఫ్ అంతా చదవగలిగింది. ఎర్నింగ్లో కూడా కావాలంటే కూడా కొన్నాళ్ళు ఎర్న్ చేస్తాం, కానీ లెర్న్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చు. జిందగీ బతికినన్నాళ్ళు చేయొచ్చు మనం చదువు. చెయ్యండి మీరు. అందరికీ నేను ఇచ్చే సలహా అది ఒకటే, చదవండి చదవండి చదవండి. సీనియర్ సిటిజన్స్ స్టార్ట్ లెర్నింగ్, నా జస్ట్ కీప్ అసైడ్ ఎర్నింగ్. సో అందుకని నేను కొద్దిగా ఇలాంటి ఇది నాకు చేత చెప్పించుకున్నందుకు కూడా అందరి రిపోర్టర్స్ అందరి